వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. హాస్పిటల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఇండస్ట్రియల్ హబ్ పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విలేకరుల సమావేశంలో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభ పోస్టర్లను విడుదల చేసిన టీజేఎఫ్ నాయకులు ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్లో టీజేఎఫ్ రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలని పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఎంసీహెచ్ హాస్పిటల్ను ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినని, నియోజకవర్గ ప్రజల అవసరాలు సంక్షేమం కోసం కృషి చేస్తానని, ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని అన్నారు. తాను పదవిలోకి రాకముందు మంచిర్యాల నియోజకవర్గ పరిస్థితులు, ప్రస్తుతం ఎన్నికలు అయిన తరువాత మంచిర్యాల పట్టణ నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరంతా బేరేజు చేసుకోవాలని అన్నారు. దీన్ని బట్టే ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి, పట్టణానికి చేస్తున్న కృషి తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైద్యాధికారులు ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం పేరుతో ముల్కల, వేంపల్లి గ్రామాల పరిధిలోని దళితులు, బలహీన వర్గాల వారి భూములు 212 ఎకరాలు, ప్రభుత్వ భూమి 64 ఎకరాలు కలుపుకొని 276 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముందుకెళ్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ పార్కు కోసం నోటిఫికేషన్ విడుదల కానుముందే దళితుల, బలహీన వర్గాల వారిని బెదిరింపులకు గురిచేస్తూ వారి భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నట్లు సంతకాలు తీసుకున్నాడని, ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు. కోట్ల విలువ చేసే భూములను 13 లక్షలకే ఎకరం చొప్పున చెల్లిస్తూ వారి నుండి భూములను లాక్కున్నారని, రానున్న కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కూడా ఐటీ హబ్ పేరుతో స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి దళితులకు అప్పజెప్పడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గాదె సత్యం, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు నడిపెల్లి విచిత్రావు, టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన భూమి దాదాపు 212 ఎకరాల పైచులకు, ప్రభుత్వ భూమి దాదాపు 64 ఎకరాలు, 276 ఎకరాలు ఇండస్ట్రియల్ హబ్ అని అక్కడ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముల్కలలో నేను రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరిజనులందరికీ దాదాపు ఒక 50 మంది దాకా మనిషి 20-25 గుంటల చొప్పున భూమి కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమిపై కన్నుబడ్డది మన మంచిర్యాల ఎమ్మెల్యే గారికి. సర్వే నెంబర్ ప్రకారం వాల్యూ 6,70,000 ఉంది.
దాని పక్కనే మంచిర్యాల ఒక ఎకరానికి 25 లక్షలు ఉంది. చట్టం ఏం చెప్తుంది? ఏదైతే భూమి ఉందో భూమికి 2 కిలోమీటర్ల అందుబాటులో ఉన్న భూమి హైయెస్ట్ రేట్ ఇవని మనం చట్టం చెప్తుంది. 25 లక్షలు అంటే అది గ్రామానికి సంబంధించినప్పుడు 75 లక్షల ఎకరం అవుతుంది. పట్టణానికి సంబంధించినప్పుడు 50 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ 2 టైమ్స్ అక్కడ 3 టైమ్స్. అది వేంపల్లి ములకాలు ఆనాడు వాళ్ళు మాట్లాడినప్పుడు సంతకాలు తీసుకున్నప్పుడు అది రూల్ ప్రకారం 75 లక్షల ఎకరం పోతుంది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎమ్మెల్యే గారి ఆదేశంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మీరు భూమి ఇవ్వవలసిందే, భూమి ఇవ్వకపోతే బాధ్యత జేసీబీలు వచ్చి మొత్తం పదును చేస్తే మీకు ₹1 రాదు. అక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ గ్రామాలు చెప్పిన సందర్భం. అంటే నోటిఫికేషన్ మొన్నస్తే 5 మాసాల కిందనే వాళ్ళతోటి సంతకాలు తీసుకున్నారు. ఇది ఎక్కడండి ప్రజాస్వామ్య పాలన? ఇది ప్రజాపాలన లేకపోతే దౌర్జన్య పాలన చెప్పండి. ఇలా అధికారులు కూడా అటెండ్ అయ్యారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా రెవెన్యూ అధికారులు ఎట్లా అటెండ్ అవుతారని కూడా ఈ సందర్భంలో నేను క్వశ్చన్ వేయడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది చట్టం అవుతుందా? వాళ్ళు కట్టేది లబ్ధిదారులకు 40 లక్షల ఎకరం, వాళ్ళకు లాభం జరిగేది 2 కోట్లు. 2 కోట్లలో ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ ఒక్కొక్క ఎకరానికి ₹1 ఖచ్చితంగా తీసుకుంటాడు. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇది పెద్ద స్కెచ్ చేయడం జరిగింది. ఏ రకంగా నేను డబ్బు సంపాదించడం, ఇది ప్రేమ్ సాగర్ కుట్రలో భాగంగా ఇది ఒకసారి గమనించాలి. ఇదేదో పర్మనెంట్ కాదు. ఇవాళ వాళ్ళు చేస్తారు. ఇవాళ ఎవరో లబ్ధిదారులు మీరు కోట్ల లంచాలు ఇస్తే మళ్ళీ మీకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ దక్కది. ఖచ్చితంగా మళ్ళీ 22లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదలకు అన్యాయం ఏదైతే హరిజనులకు అన్యాయం జరిగింది, 13 లక్షలు ఏమో వాళ్ళకి ఇచ్చారు ఎకరానికి, మీరేమో 2.5 కోట్లు లబ్ధి పొందారు. మళ్ళీ ఖచ్చితంగా ఆనాడు అవసరమైతే చట్టం తెచ్చే విధంగా ప్రయత్నం చేసి మళ్ళీ మీరు ఎంత ధర పెట్టిన గంటకే మీరు పరిమితం అవుతారు. ఆ డబ్బు వాళ్ళకి అర్జునులకు మళ్ళీ భూమి ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చే దిశగా చేస్తాం. అందుకే నేను చెప్తున్నా ఇండస్ట్రియల్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో చట్టాలు మార్చలేదా? ఈ ప్రభుత్వం వచ్చిన చట్టాలు మార్చలేదు చెప్పండి. ఎన్నో చట్టాలు మార్చారు, క్యాన్సిల్ చేయలేదా? లబ్ధిదారులకు ఎవరైతే ఒక్కొక్క ఎకరానికి మీరు 35-40 లక్షలు ఉంటుంది, 2.5 కోట్ల విలువ, మరి మీకు లాభం జరుగుతుంది. మరి ఇదంతా రూపకల్పన ప్రేమ్ సాగర్ ఆయన లాభం జరుగుతుంది. మీరు ఎవరు తీసుకున్నా రాసి పెట్టుకున్న ఇదే హరిజనులకు, ఇదే వేంపల్లి ముల్. ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని జలవిహార్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ మహాసభల వాల్ పోస్టర్లను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద TJF TUWJH 143 నాయకులు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకులు మాట్లాడుతూ సరిగ్గా 24 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల చివరికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవ మహాసభలను నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మహాసభలు హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్నామని, జిల్లాలోని జర్నలిస్టులందరూ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకులు దాసరి ఉమేష్, రేణిగుంట్ల శ్రీనివాస్, చెట్ల రమేష్, అంబిలపు శ్రీనివాస్, సిద్ధార్థ, కుమార్, శ్రీనివాస్, రమేష్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చాలా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటులో ముఖ్య భాగం పోషించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి 25 సంవత్సరాలుగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ మహాసభ జరుగుతుంది. దీనికి తెలంగాణలోని జర్నలిస్ట్ అందరూ హాజరు కావాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాగైతే అన్ని రాజకీయ పార్టీలను జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిందో, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కృషి చేసిన TUWJ, అదేవిధంగా TJF తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం దాని యొక్క మూల సభగా ఈరోజు దాని రజతోత్సవ మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలోని జర్నలిస్టుల పాలన కూడా కోరుతున్నాం. జై తెలంగాణ. ఏర్పడి నేటికి అంటే ఈ మే మాసానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న జలవిహార్లో నిర్వహించే రజతోత్సవ కార్యక్రమాలకు మహాసభలకు మంచిర్యాల జిల్లా జర్నలిస్టులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం.
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో 24 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పాత్ర చారిత్రాత్మకమైనది. తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను, అన్ని ఉద్యోగ సంఘాలను, అన్ని ఎన్జిఓస్లను ఏకతాటిపై నిలిపి నాడు జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. 24 సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల 31న 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నిర్ణయించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ గార్ల నాయకత్వంలో ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో పెద్ద ఎత్తున టీజేఎఫ్ రజతోత్సవ సభను నిర్వహించుకుంటున్నాం. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున మా మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల 31న జరిగే ఈ రజతోత్సవ సభకు హైదరాబాద్కు పెద్ద ఎత్తున కూడా మంచిర్యాల జిల్లా నుంచి జర్నలిస్ట్ సోదరులు తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్షట్పేట్ పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాల భవన నిర్మాణాన్ని మా ఆధ్వర్యంలో సంవత్సరం లోపే నిర్మాణం చేపట్టడం, అధికారులు, కాంట్రాక్టర్లు మాకు సహకరించడం వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు తెలియజేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్య, ప్రజల అభివృద్ధికి తాను ముందుండి తోడ్పడతానని అన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలకు దీటుగా లక్షట్పేట్ ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణం, వసతులు కల్పిస్తామని అన్నారు. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో చేర్పించే విధంగా కృషి చేసి సహకరించాలని తెలిపారు. అదేవిధంగా ఉత్కూరు చౌరస్తా నుండి గోదావరి నది వరకు రోడ్డు వెడల్పు అభివృద్ధి కార్యక్రమం త్వరలో చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, లక్షట్పేట్ తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంఈఓ శైలజ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరీఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్టీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు, కాంగ్రెస్ జిల్లా అధికారి ప్రతినిధి చెల్లా నాగభూషణం, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకన్నా ఒక 10% ఉంటుంది. దీని ద్వారా విద్యకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యత ద్వారా పేరెంట్స్కు ఒక సందేశం ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు విద్య ప్రైవేట్ పట్టడం చాలా మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసి 12 ఉన్నాడు ఒక రోజు ఇతర రిటైల్ తప్పకుండా దీన్ని సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరు ఒకటి ఏంటంటే సంస్థ 1974 ఏప్రిల్ 15 ఆటంగా పరీక్షలు రాసి స్కూల్లో పెట్టాను. ఒకటిసారి సర్టిఫికేట్ తీసుకొస్తాం సార్. 50 సంవత్సరాల తర్వాత వస్తే స్కూల్ కూర్చుంటాం. మేము ఏదైతే రూమ్లో కూర్చుంటామో దానికి 0 కూడా మాది ఏ సెక్షన్ అది ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ హెడ్ మాస్టర్, లెఫ్ట్ సైడ్ మాస్టర్ సెక్షన్. ఆ రోజుల్లో 130 మంది చెందుతారు. ఏబీసీ 3 సెక్షన్, మాదేమో ఏ సెక్షన్ కాంపోజిట్ మ్యాథ్స్, బీసీ జనరల్ మ్యాథ్స్. అది చూసినాక బాధ అనిపించింది. 50 సంవత్సరాలు సున్నం కూడా ఈ రకంగా చాలా సంతోషంగా. అదేవిధంగా ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ చేస్తాను. 2500 ఇక్కడ గుడిపేట్ల జ్యోతి బాబులే అది కూడా అమ్మాయిలకు స్కూల్, కాలేజ్, హాస్టల్ కూడా
ఫోటోతో శాంక్షన్ 1 month అయిపోయింది. వారం ఫోకస్ అంతా విద్య నేను చెప్పిన ఎన్నికల మంచిర్యాల జిల్లా తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా ఫోటోలు పెట్టకుండా అవమానపరచడం పట్ల నిరసన వ్యక్తం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లక్కార్డులతో నిరసన వ్యక్తం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు దళిత ఎంపీ అయిన గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా ఆహ్వానించకుండా స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అవమానించారని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీ వంశీకృష్ణను అవమానపరిచిన దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు అసంపల్లి శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తగరం వెంకటి, జనగామ తిరుపతి, కాంగ్రెస్ డీసీసీ మెంబర్ లింగంపల్లి మహేష్, చెన్నూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం వెంకటి, దాసరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంలో స్థానిక పార్లమెంటు సభ్యులైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారి ఫోటోలు పెట్టకుండా ఆహ్వాన లేఖలో కూడా ఆయన పేరుని మెన్షన్ చేయకుండా ఈ దేవాదాయ శాఖ వారు లేదా స్థానిక అక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళందరూ ఈ చేసేటువంటి అవహేళన చేసే విధంగా ఆయన పేరు లేకుండా చేయడం అనేది దళితులని కించపరిచినట్టుగా మేము భావిస్తున్నాము. అదే సందర్భంగా ఒక అధికారికంగా స్థానిక పార్లమెంటు సభ్యుని యొక్క పేరుని కానీ లేదా ఆయన ఫోటోని కానీ ముద్రించలేనటువంటి అవగాహన రాహిత్యంతో ఈ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు వెంటనే సస్పెండ్ చేయాలని, వారిని అవసరమైతే ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని చేసి ఈ సందర్భంగా మేము అంబేద్కర్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఈ మనవాదమనే విషపు కూరల్లో ఈ కుల రక్కసి నాట్యం ఆడుతుందనే ఈ నగ్న సత్యము మొన్నటి కాళేశ్వరం ఇన్సిడెంట్తో ఈ యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ విదితమవుతుంది. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి స్థానిక శ్రీధర్ బాబు గారు కావచ్చు, లేదా దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, లేదా సంబంధిత అధికారులు కావచ్చు, మరి మొన్న మంచిర్యాలలో పెద్దపల్లి జరిగినటువంటి సభల్లో కావచ్చు, లేదా కాళేశ్వరంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కావచ్చు, కావలసుకొని ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరుని మెన్షన్ చేయకపోవడం కానీ, ప్రస్తావించకపోవడం కానీ, అధికారికంగా ఆహ్వానం పలకపోవడం కానీ చూస్తుంటే అతని ఎదుగుదలని ఓర్వలేకనా లేదా దళిత ఎంపీ అని అతనిపై వివక్షణ అన్నటువంటి క్వశ్చన్ మార్కు అందరి లోపల మెదులుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ప్రజాస్వామిక పార్టీగా భౌతిక లౌకిక పార్టీగా చెప్పుకుంటూ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదం తీసుకొని ప్రచారం చేస్తూ భారత ప్రజలకు ఉద్ధరిస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దళితుల పట్ల వాళ్ళ వైఖరి ఏందని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఇదే కనుక పునరావృతం జరిగితే అంటే ఆ మనువాద పార్టీ కంటే మన కాంగ్రెస్ పార్టీలోనే మతతత్వ శక్తుల ఆధిపత్యము దళితులపై ఇంకా కొనసాగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి చర్యలకు జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు కానీ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అబ్జర్వర్గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఇది సోయి లేదా, కళ్ళు కనిపిస్తలేవా, నోట్లో మాట చెవులు వినిపిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తున్నాము. అయితే ఈ సందర్భంగా మా యావత్ దళిత ప్రజానీకానికి కూడా మేము తెలియజేసేది ఏముందంటే, మిత్రులారా, అంటే ఒక పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనటువంటి అలాంటి పెద్ద వ్యక్తుల మీదనే ఈ కుల వివక్ష అనేది విజృంభణ చేస్తుంటే ఒక సామాన్య ప్రజానీకం యొక్క పరిస్థితి ఎందుకు కావాలని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మిత్రులారా,
ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అది ఏ సందర్భంలో ఉన్నప్పుడు కూడా దళితులపై వివక్ష అనేది ఇంకా ఉందని చెప్పేసి ఆ యొక్క ఏ పార్టీల యొక్క వర్గ ప్రయోజనం కోసం ఏ నినాదం ఇస్తున్నారో ఆ నినాదం వెనుకాల ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనము ఆ లోగుట్ల కంటే మనం తెలుసుకోకపోతే మన వివక్ష ఇలాగే కొనసాగుద్దని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యకలాపాలకు పాటుపడుతూ రాజ్యాంగ రక్షణాన్ని ర్యాలీని తీస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆత్మవంచన చేస్తున్నటువంటి సందర్భాన్ని వాళ్ళే తలపెట్టడము ఇది సిగ్గుసెట్టుగాను విడ్డూరంగాను ఉంది. అంటే వీళ్ళు మొన్న కాళేశ్వరం చేసినటువంటి ఇన్సిడెంట్ ఒక దళిత ఎంపీని కానీ దళిత సమాజ వర్గానికే కాదు ఒక రాజ్యాంగ స్ఫూర్తిగా ఇది విరుద్ధమని గట్టిగా అభిప్రాయపడుతున్నాం. కనుక తక్షణమే సంబంధిత అధికారులపై సంబంధిత దేవాదాయ శాఖ అధికారులపై స్థానిక ఎమ్మెల్యేపై ప్రారంభమైనటువంటి సరస్వతి పుష్కరాలలో దళితుడైనటువంటి ఎంపీ వంశీకృష్ణ గారి ఫోటో లేకపోవడం మా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి వెళ్ళి యావత్ దళిత జాతి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి మేము దళితులను అవమానపరిచిన విధంగా చేస్తున్నాం. కనుక అక్కడ దళితులను అవమానపరిచినటువంటి దేవాదాయ శాఖ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫు నుండి మేము చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాల పార్టీ కనుక దళితుల మీద కాంగ్రెస్ పార్టీకి కూడా అభిమానమే కనుక ఇలాంటి దళితుల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 పింఛను, ఒంటరి మహిళా వృద్ధులకు 4,000 పింఛను పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో కూడా చెప్పినప్పటికీ 18 నెలలు కావస్తున్నా గానీ పింఛన్ పెంపు చేయడం లేదు అని తెలుగుదేశం మందమరి పట్టణ అధ్యక్షులు సంపత్ అన్నారు. అదేవిధంగా ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పింఛన్లపై చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టి వెంటనే పింఛన్లు పెంపు చేయాలని తెలుగుదేశం పార్టీ నుండి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నినాదాలు చేయడం జరిగింది. పింఛన్ల పెంపు చేయకపోతే రానున్న రోజుల్లో రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, వికలాంగుల నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, ముల్కల రాజేంద్ర ప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు ఆర్కే జయ, ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, సామ, కవిత, జ్యోతి, రమ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో ముఖ్యంగా వికలాంగులకు 6,000 రూపాయల పింఛను ఇస్తానని చెప్పి అదేవిధంగా ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా మరి ఎన్నికలు జరిగి దాదాపు 16-18 నెలలు కావస్తున్నది. ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి ఆలోచన తీసుకోవడం లేదు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బహిరంగ సభలలో కూడా మేము ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6,000 ఇస్తామని వీళ్ళకి 4,000 ఇస్తామని అన్నారు. కావున ఇవ్వలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ మొత్తం దోషిపెట్టి ఈ టీఆర్ఎస్ మొత్తం నాశనం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేక వాళ్ళకు డబ్బులు లేక తెలంగాణలో చాలా కుడిల పడే ఎలుక లెక్క తయారవుతున్నది. ఆ విధంగా మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో మరి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అక్కడ ఒంటరి మహిళలకు 4,000 ఇస్తూ, వృద్ధులకు 4,000 ఇస్తూ, అదేవిధంగా వికలాంగులకు 10,000 రూపాయలు ఇస్తున్న ఘనత కేవలం చంద్రబాబుకి. ఏదైతే ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి మరి మేమన్న పింఛను విధానాలను వెంటనే మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే మేము దీన్ని అఖిల పక్షాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ధర్నాలు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను శనివారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ గౌడ్ పదవి చేపట్టిన అనంతరం యువకులు, మహిళలకు ప్రాధాన్యమిస్తూ వారు చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూస్తున్నారని పేర్కొన్నారు.
ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ పట్టణ అధ్యక్షులు ముత్యాల మల్లయ్య గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆయన ఇంకా పార్టీకి అనేక సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన గుర్తింపు పొందాలని ఏఐసిసి లెవెల్లో గుర్తింపు పొందాలని చెప్పి అదేవిధంగా పార్టీలో ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదేశాల మేరకు ఆయన చెప్పిన పనులన్నీ కూడా మన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తూచా తప్పకుండా చేసి మన పార్టీని బలోపేతం చేసి అన్ని విధాల పార్టీ అన్ని ఎలక్షన్లో మనము విజయం సాధించే దిశగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రియతమ నాయకులు పెద్దలు మహేష్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడమైంది. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎప్పుడైతే రాష్ట్ర రథసారథి చేతబట్టిండో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని యువకులను గాని కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని మహిళా అన్ని గ్రూపుల నాయకులను కార్యకర్తలను ముందుండి అన్ని విధాల వాళ్లకు ఈరోజు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన తర్వాత కాంగ్రెస్ కమిటీలో ప్రాధాన్యత లేదని చెప్పేసి అంటారు కాబట్టి యువకులకే ప్రియారిటీ ఇవ్వాలి, 40 సంవత్సరాల లోపలికే ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగానే మరి రీసెంట్ గా ఓటింగ్ అప్లై చేసుకుని కూడా జరిగింది. కొంతమంది వార్డు ఇన్ఛార్జీల నుంచి మొదలు పెడితే పిసిసి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారిని మొదలు మండల ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మరి ఈ రోజు వారి నాయకత్వాన్ని మరి ఎలక్షన్ లో నిలబెట్టుకుని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకే ప్రియారిటీ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసేది చేసిందే చెప్తా అనేది ఖచ్చితంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మహేష్ కుమార్ గారు ఈ రోజు ఇప్పటి నుంచి ఆయన పనిచేయడం జరుగుతుంది. మరి దీనికి అనుకూలంగా గడ్డం వినోద్ గారు కూడా ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన కానించి 16 నెలల్లో కనీసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాలు కూడా ఒక గుర్తింపు ఉండిపోయే కార్యక్రమాలు చేసిండ్రు. 40-50 సంవత్సరాలలో లేని రోడ్లను కూడా వాళ్ళు ఏపీయడం జరిగింది. అట్లాగనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఒక 6 నెలలు 1 ఇయర్ లోపల కూడా బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దైన మొలకెత్తిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతులు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంకి చేతికొచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని వడ్లు తడిసి ధాన్యం మొలకెత్తడంతో వడ్లు కూడా కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల కింద కలెక్టర్ వచ్చి సందర్శించిన ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. కళ్లల్లో ఇన్ఛార్జీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు. కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన సొంత రాజకీయ లబ్ధి కోసం అనుసరిస్తున్న విధానాల పట్ల ఐఎన్టీయూసీ నాయకులు ధ్వజమెత్తారు. ఐఎన్టీయూసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే పదవి కోసం రాజకీయ లబ్ధి పొందడానికి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలమాదిగ వర్గాలను వేరుచేసి వర్గ పోరాటాన్ని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా మాదిగలను వ్యతిరేకిస్తూ వర్గీకరణ అమలుకు
వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన కుటిల రాజకీయ ఉదాహరణ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మచ్చలేని నాయకుడు మంత్రి శ్రీధర్ బాబుని కూడా వదలకుండా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని, కుటుంబం లబ్ధి కోసం ఎస్సీ వర్గానికి అన్యాయం చేయడం తగదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కాన్స్టెన్స్ని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల శ్రేయస్సు కోసం, దళిత వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తున్నానని చెప్పి దళితుల్లో చీలిక తీసుకొచ్చి మాలా మాదిగ వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం కొట్లాడి రిజర్వేషన్ల కోసం పోరాడినప్పటికీ కూడా ఒక సోదరులాగా కలిసి ఉన్న వ్యక్తులను విభజించి ఆయన స్వప్రయోజనాల కోసం, ఆయన మంత్రి పదవి కోసం ఒక వర్గం నా వెంట ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరనో కేంద్ర నాయకుల దగ్గర చెప్పుకోనీకి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే గత 50 సంవత్సరాలుగా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగకపోగా గత 30 సంవత్సరాల నుండి మరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఏబిసిడి రిజర్వేషన్ల కోసం మరి న్యాయమైన సామాజిక పరమైనటువంటి సామాజిక ద్రోహంతో న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న సమయంలో మరి అనేక సార్లు మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత అసెంబ్లీలో మరి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి, మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా మరి ఆ వర్గీకరణ ఒకవేళ జరిగితే న్యాయపరమైన తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మేము చేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి కాల రాస్తూ ఒంటెత్తు పొగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మచ్చలేని నాయకుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. హాస్పిటల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఇండస్ట్రియల్ హబ్ పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. విలేకరుల సమావేశంలో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభ పోస్టర్లను విడుదల చేసిన టీజేఎఫ్ నాయకులు. ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్లో టీజేఎఫ్ రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.